సంక్రాంతి. సంక్రాంతి అంటే రైతుల పండుగ. పట్టణాలు నగరాల్లో కంటే ఈ పండుగను పల్లెటూళ్లలో బాగా చేసుకుంటారు. వరి పంట చేతికొచ్చిన తర్వాత ఈ పండుగ వస్తుంది. ఈ సమయంలో రైతులకు కూలీలకు పొలం పనులు పెద్దగా ఉండవు, చేతిలో డబ్బుంటుంది. అందుకే పల్లెటూళ్లలో బాగా ఆనందంగా చేసుకుంటారు ఈ పండుగ. ప్రతి సంవత్సరం జనవరిలో వచ్చే 13, 14, 15 లేదా 14, 15, 16 తేదీల్లో జరుపుకునే ఈ పండుగకు ఖగోళ శాస్త్రం ప్రకారం ఓ ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు దక్షిణాబ్ద గోళం నుండి ఉత్తరాబ్ద గోళమునకు అంటే మకర రాశి వైపునకు మరలనున్నాడు అనేదానికి ఈ పండుగ ఒక సూచన. ఈ పండుగను మకర సంక్రాంతి అనేది కూడా అందుకే. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులోనూ ఈ పండుగను ఘనంగా చేసుకుంటారు. తమిళనాడులో ఈ పండుగను పొంగల్ అని అంటారు. బియ్యం, పెసరపప్పు, పాలు కలిపి చేసే వంటకాన్ని పొంగల్ అని అంటారు. సంక్రాంతికి పొంగలిని తప్పనిసరిగా చేస్తారు. ఈ వంటకం పేరు మీదుగా పండుగను పొంగల్ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ కోలాహలం నెల రోజుల ముందు నుంచే మొదలవుతుంది. ఈ నెలను ధనుర్మాసమని పిలుస్తారు. ఈ నెలలో హరిదాసులు హరినామ సంకీర్తనతో భిక్షాటన చేస్తారు. బాలికలు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి దానిపై ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను అమర్చుతారు. ఈ గొబ్బెమ్మలపై బంతి, గుమ్మడి వంటి పూలు పెట్టి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. గంగిరెడ్లు ఆడించేవారు వస్తారు. వారు చెప్పినట్టల్లా అవి ఆడతాయి. గంగిరెడ్లు అంటే అందంగా అలంకరించిన ఎడ్లు. ఈ నెలలో బుడబుక్కల వారు పల్లెటూళ్లలో భిక్షాటన చేస్తారు. ధనుర్మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. విష్ణు భక్తులు గోదాదేవి వివాహానికి సంబంధించిన తిరుప్పావై అనే పద్యాలను వేకువజామున చదువుతారు. సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు భోగి. ఈ రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. ఇలా చేస్తే దురదృష్టం తొలగిపోతుందని నమ్మకం. భోగి రోజు సాయంత్రం బొమ్మల కొలువు చేస్తారు. పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు. చిన్నపిల్లలకు రేగిపళ్ళు, పూల రేకులు కలిపి తల మీద పోస్తారు. వీటినే భోగిపళ్ళు అంటారు. సంక్రాంతి రోజు అరిసెల వంటి పిండి వంటలు చేస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ రోజు సంతోషంగా గడుపుతారు. కొన్ని ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేస్తారు. పందాలు నిర్వహిస్తారు. పందాలు జరిగేటప్పుడు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోయి ఎంతో అందంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మహిళల కోసం ముగ్గుల పోటీలను కూడా నిర్వహిస్తారు. 40 రోజుల దీక్ష తర్వాత అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్పను, మకర జ్యోతిని దర్శించుకునేది ఈ రోజే. 3వ రోజు కనుమ. ఆ రోజు పశువులను అందంగా అలంకరిస్తారు, పూజిస్తారు. ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. కోడి పందాలు జరుగుతాయి. చూడ్డానికి అవి ఎంతో బాగుంటాయి. నెల రోజుల నుంచి చేస్తున్న ధనుర్మాస ఉత్సవాలు ఈ రోజున ముగిస్తారు. ఈ ఉత్సవాలు ముగిసిన సూచనగా ప్రతి ఇంటివారు ఆ రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. సోమ్ సరోవర్ అనే గ్రామంలో మిన్ను తన తల్లి తండ్రితో పాటు ఒక చిన్న ఇంటిలో నివసించేది. మకర సంక్రాంతి పండగ వస్తుంది అనగా ఈసారి తను కూడా గాలిపటం ఎగిరేయాలని అనిపిస్తుంది. నాన్నా, ఈసారి సంక్రాంతి పండుగ రోజున నాకు చాలా గాలిపటాలు తెచ్చివ్వండి. నాకు కూడా గాలిపటం ఎగిరేయాలని ఆశగా ఉంది. కాని ఈసారి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. తప్పించుకోవడానికి వాళ్ళమ్మ ఇలా అంటుంది, అరే నాన్న, గాలిపటం ఎగిరేసేది మగపిల్లలు. లడ్డు చేయడంలో నాకు సహాయం చేయి. తర్వాత ఏరియాలో ఉన్న పిల్లలకు లడ్డూలివ్వు.
అది విని మిన్ను కుంగిపోయి ఇలా అంటుంది, ఒకవేళ గాలిపటం ఎగిరేయడానికి ఆడపిల్లలకు కూడా ఇష్టం ఉంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. అది విని వాళ్ళ అమ్మా నాన్న ఏమీ మాట్లాడకుండా నించున్నారు. మిన్ను తన రూంలోకి వెళ్ళిపోతుంది. మిన్ను తన రూంలో ఉన్న బాల వినాయకుని విగ్రహం దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, గణేష, గాలిపటం ఎగిరేయాలని ఆశగా ఉంది. ప్లీజ్ ఈసారి మకర సంక్రాంతి రోజున గాలిపటం ఇవ్వవా? అలా చెప్పి తను కళ్ళు మూసుకుంటుంది. తర్వాత మిన్ను తన మంచం మీద వెళ్లి పడుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత మకర సంక్రాంతి వచ్చింది. ఉదయం నుండే పొరుగున ఉన్నవాళ్ళు గాలిపటం ఎగిరేస్తున్నారు. మిన్ను తన కళ్ళు తీసిన వెంటనే తన ముందు వాళ్ళ అమ్మ లడ్డు చేతిలో పెట్టుకుని నించుంటుంది. తీసుకున్నాన్నా, హ్యాపీ మకర సంక్రాంతి అలా అని చెప్పి వాళ్ళ మమ్మీ లడ్డూ ఇస్తుంది. తర్వాత మిన్ను సంతోషంగా మంచం నుండి లేచి లడ్డూలు తింటూ ఉంటుంది. తర్వాత మిన్ను మేడ మీదకి వెళ్లి చూస్తుంది. ఆకాశంలో చాలా గాలిపటాలు ఎగురుతూ ఉంటాయి. పొరుగున ఉన్న వాళ్ళందరూ వాళ్ళ మేడ మీద నించుని గాలిపటం ఎగిరేస్తున్నారు. అది చూసి తను కూడా గాలిపటం ఎగిరేయాలని అనుకుంటుంది. తర్వాత తను మేడ మీద నుంచి దిగి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి గాలిపటం గురించి చెప్తుంది. తల్లి, నిజానికి విషయం ఏమిటంటే ఈ పండగ సందర్భంలో నా దగ్గర పెద్దగా డబ్బులేం లేవు. కానీ నేను నీకోసం బజారుకెళ్ళి ఒక గాలిపటం తీసుకునే వస్తానులేమ్మా. వాళ్ళ నాన్న మాటలు విని మిన్ను సంతోషపడుతుంది. తర్వాత వాళ్ళ నాన్న లేచి బయటికి వెళ్తారు. మిన్ను వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 1 గంట తర్వాత వాళ్ళ నాన్నగారు తిరిగి వచ్చారు. తన చేతుల్లో ఒక గాలిపటం మరియు వించ్ ఉంటుంది. దాన్ని చూసి మిన్ను చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ నాన్నా. మిన్నుతో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడా మేడ మీదకి వెళ్తారు. సంతోషంగా తను గాలిపటం ఎగిరేయడం చూసి వాళ్ళిద్దరు కూడా సంతోషపడ్డారు. అప్పుడే పక్కింటి మేడ మీద ఉన్న రాజు కళ్ళు మిన్ను మీద పడ్డాయి. తర్వాత అన్నాడు, హే మిను, నువ్వు కూడా గాలిపటం ఎగరేస్తున్నావా? సరే అయితే మరి నాతో ఒకసారి పోటీకొస్తావా? అది విని మిన్నుకు ముందే వాళ్ళ నాన్నగారు అన్నారు, వద్దు బాబు రాజు, మిను దగ్గర ఒక్కటే గాలిపటం ఉంది. ఒకవేళ అది తెగిపోయిందనుకో తను చాలా బాధపడుతుంది. నువ్వు వెళ్ళి నీ స్నేహితులతో పోటీపడు బాబు. అది విని రాజు మౌనంగా ఉన్నాడు. ఇంకా ఎంతసేపు ఇక్కడే నించుంటారు? కిందికొచ్చి ఇంటి పనులు సాయం చేయండి. సరే మరి పద. అలా అని వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరియు రాజు సరదాగా కావాలనే మిన్ను గాలిపటాన్ని కట్ చేశాడు. తన గాలిపటం కట్టవగానే మిన్ను కుంగిపోతుంది. ఇదేంటిది? నా దగ్గరున్నది ఒక్కటే గాలిపటం, దాన్ని కూడా కట్ చేశావు. నేనిప్పుడేం చేయాలి? ఓ సారీ, పొరపాటున కట్టయింది. అలా అని రాజు నవ్వుతూ ఉంటాడు. తర్వాత మిన్ను బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అరే నాన్న, ఏమైంది? కిందకెందుకొచ్చా? ఆ రాజు ఉన్నాడు కదమ్మా, నా గాలిపటాన్ని కట్ చేశాడు. అది విని వాళ్ళిద్దరూ ఒక్కరు ముఖమొకరు చూసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న దగ్గర డబ్బుల్లేవు తనకి ఇంకొక గాలిపటం తెచ్చివ్వడానికి. మిన్ను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. గణేష, నేను నిన్ను అడిగాను కదా ఈసారి గాలిపటం ఎగరేయడానికి నాకు అవకాశం ఇవ్వమని. కానీ ఆ రాజు ఉన్నాడు కదా, 5 నిమిషాలు కూడా ఎగరేయడానికి వదల్లేదు. అలా అంటూనే తన కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. అప్పుడే కిటికీలో నుంచి గాలి వీచింది. దానితో పాటు ఒక గాలిపటం మిన్ను బెడ్ మీద వచ్చి పడుతుంది. మిన్ను సంతోషంగా ఆ గాలిపటాన్ని చేతిలో తీసుకుని చూస్తుంది. అందులో బాలగణపతి యొక్క ఫోటో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గణేష అలా అని సంతోషంలో అరుస్తుంది. తర్వాత ఆ గాలిపటం తీసుకుని మేడ మీదకి వెళ్ళిపోతుంది. మిన్నుకి కొత్త గాలిపటం దొరికింది చూసి వాళ్ళ అమ్మా నాన్న ఆశ్చర్యపోతారు. దాంతో పాటు సంతోషపడతారు. మిన్ను ఇంకో కొత్త గాలిపటం ఎగిరేస్తున్నది రాజు చూశాడు. దాన్ని కూడా కట్ చేయాలని తను ప్రయత్నిస్తాడు. కాని ఈసారి తన గాలిపటం కట్ అయిపోతుంది. అది చూసి తను షాక్ అయ్యాడు. ఏంటి రాజు, గాలిపటం కట్టవగానే ఎలా అనిపిస్తుంది? మిన్ను మాటలు విని రాజు మళ్ళీ తన గాలిపటాన్ని కట్ చేయడానికి ట్రై చేశాడు. కాని ఈసారి కూడా తన గాలిపటమే కట్ అయింది. ఓ
ఇదంతా ఎలా జరుగుతుందబ్బా? ఈమె గాలిపటం ఎందుకు తెగిపోవడం లేదు? మరియు మిన్ను గాలిపటాన్ని కట్ చేయాలని ప్రయత్నించిన వాళ్ళ కైట్ కట్ అయింది. సాయంకాలం అవ్వగానే ఆకాశమంతా ఖాళీగా ఉంది. కాని మిన్ను ఇంకా తన గాలిపటాన్ని సరదాగా ఎగిరేస్తుంది. అప్పుడే వాళ్ళ అమ్మ కింద నుంచి పిలుస్తూ ఉంటుంది. నాన్న మిన్ను, ఇప్పుడు సాయంత్రం అయింది, కిందకి రా నాన్నా. అది విని మిన్ను చూస్తుంది, ఆకాశంలో తన గాలిపటం మాత్రం ఎగురుతూ ఉంటుంది. తర్వాత తను సంతోషంగా తన గాలిపటాన్ని కిందకి దింపి దానికి ముద్దు పెట్టి ఇలా అంటుంది, థాంక్యూ గణేషా. అలా అని మిన్ను గాలిపటం తీసుకుని కిందికి వెళ్లి చూసినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ నాన్నతో పాటు శర్మ అంకుల్ చేతిలో ట్రోఫీ పెట్టుకుని నించున్నారు. శర్మ అంకుల్, ఈ ట్రోఫీ ఎవరి కోసం? నీదేనమ్మా ఈ ట్రోఫీ. అమ్మా మీను, ఇలా మొదటిసారి జరిగిందమ్మా ఒక ఆడపిల్ల గాలిపటం సాయంత్రం వరకు ఎగురుతూ ఇంకా అబ్బాయిల గాలిపటాలని తెంపేయడం. ఈ ట్రోఫీ నువ్వు ఈ పోటీలో గెలిచినందుకు. ఈసారి మన ఏరియాకి సంబంధించిన కైట్ ఫ్లయింగ్ పోటీ విజేతవి నువ్వే. అది వినిన సంతోషంలో మిన్ను అరుస్తుంది. దాన్ని చూసి వాళ్ళ అమ్మా నాన్న సంతోషపడతారు. తర్వాత మిన్ను ట్రోఫీ తీసుకుని తన రూంలోకి వెళ్తుంది మరియు బాలగణేశుని విగ్రహం పక్కన దాన్ని పెడుతుంది. థాంక్యూ గణేష, హ్యాపీ మకర సంక్రాంతి.